ఈరోజు మహాభారతంలో విదురుడు సువర్ణ మత్స్యం అంటే బంగారు చేప అనే కథను ఇప్పుడు తెలుసుకుందాము. ఒకరోజు గంగా నది ఉప్పొంగి పట్టణాన్ని ముంచేస్తూ ఉంటుంది. చేపల వాళ్ళు వారి యొక్క వలలతో తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. అంటే చేపల కోసం వెతుకుతూ ఉంటారు. ఒక్కసారిగా వల విసరడంతో అందులో ఒక బంగారు చేప అయితే చిక్కుతుంది. దాన్ని చూసినటువంటి జాలర్లు ఇది దైవం ఇచ్చిన వరమా అని ఆశ్చర్యంగా చూస్తూ తమలో తాము అనుకుంటారు. ఆ బంగారు రంగు యొక్క చేపని హస్తినాపుర రాజ్యానికి అయితే తీసుకువెళ్తారు. ధృతరాష్ట్రుడు దాన్ని తీసుకుని దాన్ని తాకి చాలా ఆనందిస్తాడు. దుర్యోధనుడు దాన్ని చూసి ఇది మన విజయానికి సంకేతం అని అనుకుంటాడు. దుశ్శాసనుడైతే ఆ బంగారు చేపని ఒక బంగారు గిన్నెలో ఉంచమని భటులను ఆజ్ఞాపిస్తాడు. ఆ రాజ్యసభ మొత్తం ఆ బంగారు యొక్క చేపతో మెరిసిపోతూ ఉంటుంది. కౌరవులంతా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అక్కడే ఉన్నటువంటి విదురుడు మాత్రం నిశ్శబ్దంగా ఆలోచనలో అయితే మునిగిపోతాడు. అతని ముఖంలో ఒక గాఢమైన ఆందోళన అయితే కనిపిస్తుంది. ఈ చేపలో దైవ సంకేతం అనేది ఉంది అని నెమ్మదిగా మృదువుగా చెబుతాడు. విదురుడు ఇది సాధారణమైనటువంటి చేప కాదు అని అక్కడుండే వారితో చెప్తాడు. ఆ మాటలకి సభ మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. అయితే దుర్యోధనుడు మాత్రం గట్టిగా నవ్వడం ప్రారంభిస్తాడు. విదురుడిని దుర్యోధనుడు, మామయ్య, ఇది యుద్ధంలో అదృష్టాన్నిచ్చే చిహ్నం అని చెబుతాడు దుర్యోధనుడు. అక్కడుండేటువంటి వారందరూ కూడా దుర్యోధనుడు మాటలను ఒప్పుకుంటారు. చివరికి ధృతరాష్ట్రుడు కూడా విదురుడి యొక్క మాటలను పట్టించుకోడు. ఈ చేపని రాజ్మహల్లో ఉంచి పూజిద్దాం అని అంటాడు. అదే సమయంలో పాండవుల దగ్గరకైతే ఈ వార్త చేరుతుంది. ద్రౌపది ఆ చేపను చూసేందుకు అక్కడికి వస్తుంది. బంగారు వెలుగులో ఆమె ముఖం ఆందోళనతో మెరిసిపోతుంది. ఇది శుభలక్షణం కాదు అని ఆమె తేలికగా చెబుతుంది. ఇది యుద్ధ సంకేతం అని భయపడుతుంది. కౌరవులైతే ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోరు. దుర్యోధనుడైతే ద్రౌపదిని అవమానిస్తాడు. మహిళలు భయపెట్టే మాటలు యుద్ధాన్ని ఆపలేవు అని ఎగతాళి చేస్తూ ఉంటాడు దుర్యోధనుడు. ద్రౌపది బాధతో విదురుడినైతే చూస్తుంది. విదురుడైతే తల వంచుకొని ఆ సత్యాన్నైతే దాస్తాడు. ఆ రాజ్మహల్లో ఒక్కసారిగా అయితే వెలుగు పెరిగిపోతుంది. ఆ మత్స్యం బంగారు కాంతినైతే ఎక్కువగా విరజిమ్ముతూ ఉంటుంది. అందరూ కూడా కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. అప్పుడే ఆ బంగారు రంగు చేప నోరు తెరుస్తుంది. ఏమనంటే అది మాట్లాడుతూ అది కూడా గంభీరంగా ఇలా మాట్లాడుతుంది. నేను గంగాదేవి యొక్క దూతను అనే శబ్దం అయితే ఆ చేప నోటి వెంట వస్తుంది. అందరూ ఆ మాటలకి ఒక్కసారిగా భయంతో వణికిపోతారు. ఆ చేప ఇలా చెబుతుంది, అధర్మం పెరిగింది, నీతి లేకుండా నడిచే వారి యొక్క అంతం అనేది దగ్గరలోనే ఉంది అని హెచ్చరిస్తుంది. సభ మొత్తం ఒక్కసారిగా కూలినట్టు నిశ్శబ్దమైతే ఏర్పడుతుంది. కౌరవుల యొక్క ముఖంలో అయితే భయం దాచలేకపోతుంది. అలాగే ఆ బంగారు చేప మరొకటి చెబుతుంది, మహాభయంకరమైనటువంటి యుద్ధం ముందు రాబోతుంది అని చెబుతుంది. ఈ వరదలాగే ఆ యుద్ధంలో కూడా అందరినీ ముంచేస్తుంది అని చెబుతుంది. అలాగే సత్యం నిలుస్తుంది, అసత్యం నశిస్తుంది అని కూడా చెబుతుంది ఆ బంగారు చేప.
ఆ చేప కౌరవుల వైపు చూస్తూ, మీ గర్వమే మీ వినాశనానికి కారణమవుతుంది అని కౌరవులందరినీ హెచ్చరిస్తుంది. ఆ మాటలకి ధృతరాష్ట్రుడు భయంతో వణుకుతూ సింహాసనాన్ని అయితే గట్టిగా పట్టుకుంటాడు. ద్రౌపది బాధతో తల వంచుకొని కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. విదురుడు మాత్రం ప్రశాంతంగా ఆ మాటలను వింటూ ఉంటాడు. ఆ యొక్క సభలో వాతావరణం అయితే గాఢాంధకారంగా మారిపోతుంది. ఒక్కసారిగా ఆ బంగారు చేప మళ్ళీ మామూలుగా మారిపోతుంది. అయితే ఆ బంగారు రంగు మాత్రం ఆ సభలో మెరిసిపోతూనే ఉంటుంది. భయంతో దుర్యోధనుడు ఆ చేపని పట్టుకోకుండా వెనక్కైతే తగ్గుతాడు దుర్యోధనుడు. కౌరవులందరూ కూడా ఆ మాటలకి గందరగోళానికైతే గురవుతారు. చివరికి సైన్యాన్ని పిలిచి ఈ బంగారు చేపని నదిలోనే వదిలేయండి అని ఆజ్ఞాపిస్తాడు. సైనికులందరూ తిరిగి ఆ బంగారు చేపని నదికైతే తీసుకెళ్తారు. అప్పుడు ఆకాశంలో మెరుపులు మెరుస్తూ ఉంటాయి. గంగా నది అలలైతే ఉప్పొంగుతూ ఉంటాయి. ఆ చేప అయితే నీళ్ళల్లో కలిసిపోతుంది. ఆ చేప నీటిలో వదలగానే గంగా నది కూడా యథావిధంగా శాంతానికి గురవుతుంది. ఆ రాజమహల్లో అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు. విదురుడైతే నిశ్శబ్దంగా నెమ్మదిగా గంగా నది దగ్గరకైతే వస్తాడు. ఆ నది మీద కమ్మినటువంటి మేఘాలనైతే చూస్తాడు. ఆకాశంలో యుద్ధ రూపాలు కనబడినట్టు కనబడుతుంది. రక్తం, రథాలు, వీరుల కేకలు ఆ మేఘాల్లో అయితే ప్రతిబింబిస్తాయి. విదురుడు కళ్ళు మూసుకుని తన మనసులో ఈ మహాయుద్ధం తప్పదా అని అనుకుంటాడు విదురుడు. అతని యొక్క ముఖంలో గాఢమైన విషాదం అయితే ప్రతిబింబిస్తూ ఉంటుంది. అప్పుడు పాండవులు కూడా దూరంగా ఆయుధాలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కౌరవులు హర్షంగా ఉత్సవాలను అయితే జరుపుతూ ఉంటారు. అయితే గంగా నది తీరంలో మాత్రం ఒక భయంకరమైనటువంటి నిశ్శబ్దం అనేది అలుముకుంటుంది. ఆ రాత్రి హస్తినాపుర రాజ్యంపై ఒక భయంకరమైనటువంటి మేఘం అయితే కమ్ముకుంటుంది. గాలిలో కూడా ఒక విచిత్రమైనటువంటి శబ్దం అనేది వస్తుంది. విదురుడు దూరంగా చూస్తూ దేవతలు కూడా తమ సందేశాన్నిచ్చారు అని చెబుతాడు. ధర్మం మరియు అధర్మం మధ్య తుది సమరం జరగబోతుంది అని చెబుతాడు. ఆ యొక్క గంగా నది లోపల ఆ బంగారు చేప మళ్ళీ ప్రకాశవంతంగా వెలుగుతుంది. దాని చుట్టూ కూడా దైవకాంతులైతే కాసేపు మెరుస్తాయి. అయితే మళ్ళీ చీకటిలో అయితే కలిసిపోతాయి. ఆ సమయంలో హస్తినాపురంలో గడియారం అయితే మోతలు మోగుతూ ఉంటాయి. వీధులలో భయంకరమైనటువంటి గుసగుసలు అనేవి పాకుతూ ఉంటాయి. ఏదో జరగబోతుంది అని ప్రజలందరూ ఒకరినొకరు గుసగుసలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. విదురుడు మాత్రం గంభీరంగా నడుస్తూ రాజ్మహల్కి అయితే వెళ్ళిపోతాడు. అతని యొక్క అడుగుల్లో భవిష్యత్ యుద్ధం యొక్క ప్రతిధ్వని అయితే వినిపిస్తుంది. గాలిలో ధనస్సుల చప్పుళ్ళైతే వినిపిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. భూమి మొత్తం కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు అనిపిస్తుంది. గంగా నది ఒడ్డున ఒక చిన్న కాంతి అయితే ఇంకా మెరిసిపోతూనే ఉంటుంది. ఆ యొక్క కాంతి ధర్మయుద్ధానికైతే సంకేతంగా నిలుస్తుంది. కథ ఇక్కడికి ముగుస్తుంది, కానీ మహాయుద్ధం మొదలు కావడానికి అది ఆరంభమవుతుంది. ఇది కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
థ్యాంక్ యూ.